హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ సెషన్. ఇవాల్టి సెషన్లో మనం నేర్చుకోబోయేటువంటి అంశం ద ఫిబ్రవరి రెవల్యూషన్ ఇన్ పెట్రోగ్రాడ్. ఫిబ్రవరి రెవల్యూషన్ ఇన్ పెట్రోగ్రాడ్. ఫిబ్రవరిలో జరిగినటువంటి రెవల్యూషన్ ఏంటి, ఏ మార్పులకు అది నాందైంది, ఎందుకు అది ప్రధానమైనటువంటి మార్పుగా మనం చెప్పుకుంటున్నాం, ఫిబ్రవరిలో జరిగినటువంటి రెవల్యూషన్ డీటెయిల్స్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇన్ ఫిబ్రవరి 1917 కండిషన్స్ ఇన్ ద క్యాపిటల్ అంటే పెట్రోగ్రాడ్లో, ఎక్కడ క్యాపిటల్, వేర్ గ్రిమ్ అంటే బాగాలేదు. ద లేఅవుట్ ఆఫ్ ద సిటీ సీమ్ టు ఎంఫసైజ్ ద డివిజన్ అమాంగ్ ద పీపుల్. ఇది సిటీ రెండు విధాలుగా డివైడ్ అయి ఉందన్నమాట. ఒకటి లెఫ్ట్ బ్యాంక్, రెండవది రైట్ బ్యాంక్. సో ఆన్ ద లెఫ్ట్ బ్యాంక్ ఏముంటాయి మనకి, లెఫ్ట్ బ్యాంక్లో మనకి ఫ్యాషనబుల్గా ఏరియాస్ ఉంటాయి. ఏంటి, వింటర్ ప్యాలెస్, వింటర్ ప్యాలెస్ అంటే రాజుగారి భవనం, అలాగే అఫీషియల్ బిల్డింగ్స్, ప్యాలెసెస్, ఎక్కడైతే పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి ఇవన్నీ కూడా, డ్యూమా మీటింగ్, ఇవన్నీ కూడా లెఫ్ట్ బ్యాంక్లో ఉంటాయి. మనకి లెఫ్ట్ బ్యాంక్లోనే మనకి ప్రధానంగా ఇదంతా ఫ్యాషనబుల్ ఏరియాగా మనం చెప్పుకోవచ్చు. రైట్ బ్యాంక్లో ఏముంటాయి, వర్కర్స్ యొక్క క్వార్టర్స్ ఉంటుంది. వర్కర్స్ క్వార్టర్స్, వర్కర్స్ యొక్క క్వార్టర్స్ ఇవన్నీ కూడా రైట్ బ్యాంక్. ఈ ఉన్నటువంటి రివర్ పేరేంటి, రివర్ నేవా. ఈ నేవా రివర్ మనకి ఇక్కడ ప్రధానంగా డివైడింగ్ గా ఉంటుంది అనమాట. లెఫ్ట్ బ్యాంక్ అంతా కొంచెం కాస్ట్లీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉంటారు, రైట్ సైడ్ అంతా కూడా మనకి వర్కర్స్, కామన్ మ్యాన్ వీళ్ళందరూ ఉంటారు అనేటువంటిది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇన్ ఫిబ్రవరి 1917 ఫుడ్ షార్టేజ్ వాజ్ డీప్లీ ఫెల్ట్ ఇన్ ద వర్కర్స్ క్వార్టర్స్. సో ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, వర్కర్స్ క్వార్టర్స్ లో మనకి ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ మనకి ఫుడ్ అనేది అవైలబుల్గా లేదు. దానికి తోడు వింటర్స్ వేర్ వెరీ కోల్డ్, విపరీతమైనటువంటి చలి. దేర్ హ్యాడ్ బీన్ ఎక్సెప్షనల్ ఫ్రాస్ట్ అండ్ హెవీ స్నో, విపరీతమైనటువంటి ఈ చలి, మంచు పడుతూ ఉంది అనేటువంటిది మనకి ఇక్కడ తెలుస్తుంది. సో పార్లమెంటేరియన్స్ విషింగ్ టు ప్రిజర్వ్ ఎలక్టెడ్ గవర్నమెంట్ వేర్ అపోజ్డ్ టు ద జార్స్ డెజైర్ టు డిజాల్వ్ ద డ్యూమా. ఏదైతే జార్ డిజాల్వ్ చేయాలనుకుంటున్నాడో డ్యూమాని పూర్తిగా రద్దు చేసేద్దాం పార్లమెంట్ని అనుకుంటున్నారు, దాన్ని ఎలాగైనా ప్రిజర్వ్ చేయాలని పార్లమెంటేరియన్స్ అందరూ అనుకుంటున్నారు అనేటువంటిది మనకి ఇక్కడ తెలుస్తుంది. అంటే రాజుగారు, జార్ వాంట్ టు డెమాలిష్ దిస్ వన్, డిస్ట్రాయ్ దిస్ వన్, అంటే ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా రద్దు చేయాలి, పార్లమెంట్ని రద్దు చేయాలి అనేటువంటి ఆలోచన, డ్యూమాని రద్దు చేసేటువంటి ఆలోచన జార్. జార్ అంటే ఎవరు, కింగ్. అప్పుడున్నటువంటి రష్యన్ కింగ్ని జార్ అని పిలుస్తుంది. సో ఆయనకి ఈ ఆలోచన ఉంది, కానీ పార్లమెంటేరియన్స్కి ఆలోచన ఉందా, లేదు. పార్లమెంటేరియన్స్ ఎలాగైనా ఈ డ్యూమా ఉంటే బాగుండు అనేటువంటిది వాళ్ళు కోరుకుంటున్నారు. సో 22 ఫిబ్రవరి, సో 22 ఫిబ్రవరిని మనం చూస్తే డేట్ వైజ్ మనం వెళ్తున్నాం. ఇప్పుడు 22 ఫిబ్రవరిలో లాకౌట్ టు ప్లేస్ అట్ ద ఫ్యాక్టరీ ఆన్ ఏ రైట్ బ్యాంక్. సో రైట్ బ్యాంక్లోనే వర్కర్స్ ఉంటారు అని మనం చెప్పుకున్నాం కాబట్టి అక్కడ ఉండేటువంటి ఒక ఫ్యాక్టరీలో ఒక స్ట్రైక్ అనేది జరిగింది అనమాట. అంటే ఒక లాకౌట్, అది క్లోజ్ చేశారు. నెక్స్ట్ డే వర్కర్స్ ఇన్ 50 ఫ్యాక్టరీస్ గ్యాదర్డ్ కాల్డ్ ఇన్ స్ట్రైక్ ఇన్ సింపతి. ఒక ఫ్యాక్టరీలో లాకౌట్ నిర్వహించారు. ఒక ఫ్యాక్టరీలో లాకౌట్ నిర్వహిస్తే దీనికి సపోర్ట్గా 50 ఫ్యాక్టరీస్ నుంచి లాకౌట్ స్టాఫ్ అందరూ, అంటే వర్కర్స్ అందరూ కూడా లాకౌట్ నిర్వహించారు, స్ట్రైక్. ఎందుకు, దీనికి సపోర్ట్ చేస్తూ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. దిస్ కేమ్ టు బి కాల్డ్ యాజ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఈ స్ట్రైక్లో ముఖ్యంగా ఆడవాళ్లే లీడ్ చేశారు కాబట్టి ఈ స్ట్రైక్ని లీడ్ చేసింది చాలా ఫ్యాక్టరీస్లో, అంటే 30 ఫ్యాక్టరీస్లో దాదాపు ఒక 50 ఫ్యాక్టరీస్లో దాదాపు ఒక 30 ఫ్యాక్టరీస్ వరకు కూడా మనకి ఆడవాళ్ళే లీడ్ చేశారని అనుకుందాం. అందువలన మనకి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా ఆ రోజున గుర్తించడం జరిగింది. సో డెమాన్స్ట్రేటింగ్ వర్కర్స్ క్రాస్డ్ ఫ్రమ్ ద ఫ్యాక్టరీ క్వార్టర్స్ టు ద సెంటర్ ఆఫ్ ద క్యాపిటల్, ద నెవెస్కీ ప్రాస్పెక్ట్. ఇక్కడి నుంచి వీళ్ళందరూ ఒక ర్యాలీ లాగా వెళ్తూ
అందరూ వెళ్తున్నప్పుడు ఆ సెంటర్, అక్కడ ఉన్నటువంటి సెంటర్ దగ్గరికి రావడం జరిగింది. ఆ సెంటర్ పేరేంటి? నెవెస్కీ ప్రాస్పెక్ట్ అనేటువంటి సెంటర్ అనమాట. నెవెస్కీ ప్రాస్పెక్ట్. ఈ నెవెస్కీ ప్రాస్పెక్ట్ అనేది ఏ సిటీలో సెంటర్? సెయింట్ పీటర్స్బర్గ్. పీటర్స్బర్గ్ లోనే సెంటర్, పెట్రోగ్రాడ్ లోనే సెంటర్. సో అట్ దిస్ స్టేజ్ నో పొలిటికల్ పార్టీ వాజ్ యాక్టివ్లీ ఆర్గనైజింగ్ ద మూమెంట్. ఏదైనా పొలిటికల్ పార్టీ ఇన్వాల్వ్ అయి ఉందా ఇందులో, ఈ మూమెంట్ జరుగుతున్నటువంటి క్రమంలో అని అంటే దెర్ వాజ్ నో పొలిటికల్ పార్టీ ఇన్వాల్వ్. ఏ ఒక్క రాజకీయ పార్టీ అనేది కూడా ఇన్వాల్వ్ అయ్యి లేదు అనేటువంటిది మనకి ఇక్కడ ప్రధానంగా చెప్తున్నటువంటి విషయం. అంటే ఇది పూర్తిగా వర్కర్స్ చేస్తున్నారు, వర్కర్స్ సమస్యల గురించి పోరాడుతున్నారు, ఆడవాళ్ళు కూడా ఇందులో పాల్గొన్నారు అనేటువంటి అంశం మనకు అర్థమవుతుంది. యాజ్ ద ఫ్యాషనబుల్ క్వార్టర్స్ అండ్ అఫీషియల్ బిల్డింగ్స్ వేర్ సరౌండెడ్ బై వర్కర్స్, ద గవర్నమెంట్ ఇంపోజ్డ్ ఏ కర్ఫ్యూ. ఎప్పుడైతే ఈ లెఫ్ట్ బ్యాంక్ వైపు కూడా వర్కర్స్ అందరూ వస్తున్నారు కాబట్టి ఈ వర్కర్స్ అందరూ కూడా అఫీషియల్స్ ఉండేటువంటి బిల్డింగు, రాజుగారు ఉండేటువంటి భవంతి వైపు వస్తున్నారు, సరౌండ్ అవుతున్నారు అనేది తెలిసినప్పుడు గవర్నమెంట్ అక్కడ కర్ఫ్యూ విధించింది. కర్ఫ్యూ అంటే ఏంటి? ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ మంది ఉండటానికి వీలు లేదు అనేటువంటి ఒక చట్టాన్ని అక్కడ పెట్టడం జరిగింది అన్నమాట. సో ఆ విధంగా నియమావళి పెట్టడంతో ఎక్కువ మంది అక్కడ రావటానికి అవకాశం లేదు. సో డెమాన్స్ట్రేటర్స్ డిస్పర్స్డ్ బై ఈవినింగ్, బట్ దే కేమ్ బ్యాక్ ఆన్ 24th and 25th. సో 22nd ఫస్ట్ ఫ్యాక్టరీ స్ట్రైక్ జరిగింది. 23rd అంటే నెక్స్ట్ డే రోజున 50 ఫ్యాక్టరీస్ నుంచి స్టాఫ్ అందరూ కూడా ర్యాలీగా వచ్చారు. వచ్చి వాళ్ళ సెంటర్ దాకా రావడం జరిగింది. సో ఆ రోజు 144 సెక్షన్ విధించడం, కర్ఫ్యూ విధించడంతో అక్కడి నుంచి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయినారు, సాయంత్రానికి వెళ్ళిపోయారు. సాయంత్రానికి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తర్వాత రోజు 24th వచ్చారు, 25th వచ్చారు. ఇలా రావడంతో గవర్నమెంట్ క్యావలరీ అండ్ పోలీస్ టు కీప్ ఎన్ ఐ ఆన్ దెమ్. గుర్రపు సైన్యాన్ని అలాగే మామూలు సైన్యాన్ని, పోలీసుల్ని పిలిపించింది. వీళ్ళ మీద అనుమానం వచ్చి ఎందుకైనా మంచిది మనకి వీళ్ళని ఇది చేయాలి, ఏమో ఏదైనా ప్రమాదం జరగచ్చేమో అనేటువంటి దాంతో ఒక ముందు జాగ్రత్త చర్యగా సైన్యాన్ని మోహరించడం, అలాగే పోలీసుల్ని మోహరించడం, ఇవన్నీ కూడా జరిగింది. 25th ఫిబ్రవరికి వచ్చేపాటికి ఆ రోజు సండే, గవర్నమెంట్ సస్పెండెడ్ ద డ్యూమా. మనం ముందు నుంచి అనుమానిస్తున్నాం కదా, జార్కి ఈ డ్యూమా ఉండటం ఇష్టం లేదు, ఆ పార్లమెంట్ రన్ అవటం ఇష్టం లేదనేది మనకు అర్థమైంది కదా. అప్పుడు పొలిటీషియన్స్ స్పోక్ అవుట్ అగైన్స్ దిస్ మెజర్. ఆ మెజర్కు వ్యతిరేకంగా వాళ్ళు కూడా పాల్గొన్నారు. సో డెమాన్స్ట్రేటర్స్ రిటర్న్ ఇన్ టు ఫోర్స్ టు ద స్ట్రీట్స్ ఆన్ ద లెఫ్ట్ బ్యాంక్ ఆన్ 26th. రాజకీయ వర్గాల నుంచి కూడా వ్యతిరేకత రావడంతో మళ్ళీ వర్కర్స్ అందరూ కూడా 26వ తారీఖున కూడా వాళ్ళు లెఫ్ట్ బ్యాంక్ వైపుకి రావటం జరిగింది. ఆన్ 27th పోలీస్ హెడ్ క్వార్టర్స్ ర్యాన్సాక్. వీళ్ళ వచ్చిన వాళ్ళు 27వ తారీఖున, అంటే దాదాపుగా మనకి ట్యూస్డే వస్తుంది. 25th సండే కాబట్టి 26th మండే వచ్చారు. 27th వచ్చిన వాళ్ళు పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోపలికి వెళ్ళి సీరియస్ గా వైలెంట్ గా సెర్చ్ చేశారు. సో దే స్ట్రీట్స్ థ్రాంజ్డ్ విత్ పీపుల్ రైజింగ్ స్లోగన్స్ అబౌట్ బ్రెడ్, వేజెస్, బెటర్ అవర్స్ అండ్ డెమోక్రసీ. అలా వెళ్ళినటువంటి ఈ వర్కర్స్ అందరూ కూడా ఏమని నినాదాలు చేశారు? బ్రెడ్, వేజెస్, జీతభత్యాలు పెరగాలని, బెటర్ అవర్స్ కావాలని, అలాగే డెమోక్రసీ కావాలని నినాదాలు చేసుకుంటూ వచ్చారు. ద గవర్నమెంట్ ట్రైడ్ టు కంట్రోల్ ద సిచ్యువేషన్ అండ్ కాల్డ్ అవుట్ ద క్యావలరీ వన్స్ అగైన్. ఈ సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి ట్రై చేసి మళ్ళీ ఒకసారి క్యావలరీని పిలవటం జరిగింది. ఈ సైన్యం మొత్తాన్ని మళ్ళీ పిలవటం జరిగింది. హవెవర్ ద క్యావలరీ రిఫ్యూజ్ టు ఫైర్ ఆన్ ద డెమాన్స్ట్రేటర్స్. వచ్చినటువంటి సైనిక అధికారులు వీళ్ళందరూ కూడా ఎవ్వరూ కూడా ఈ ఈ వచ్చినటువంటి డెమాన్స్ట్రేటర్స్ పైన కాల్పులు జరిపి కాస్త బెదిరిద్దాము అనేటువంటి ఆలోచన ఎక్కడా కూడా వాళ్ళు చేయలేదు. ఒక రకంగా వాళ్ళు రిఫ్యూజ్ చేశారు, మేము వీళ్ళపైన దాడి చేయము అనేటువంటిది వాళ్ళు చేయడం. దీనికి ప్రధానమైన కారణం వాళ్ళకి కొంతమంది వర్కర్స్ కుటుంబ సభ్యులు కూడా ఇందులో ఉండుండొచ్చు, లేదా రకరకాలైనటువంటి కారణాలు అవి ఉండొచ్చు. An officer was shot at the barracks of the regiment and 3 other regiments mutinied
ఓటింగ్ టు జాయిన్ ద స్ట్రైకింగ్ వర్కర్స్. ఎందుకు ఈ వర్కర్స్ లో మనకి మరొక ప్రధానమైనటువంటి సన్నివేశం ఏంటి అని అంటే, ఎప్పుడైతే వీళ్ళు రెఫ్యూజ్ చేసినటువంటి సందర్భం వచ్చిందో అక్కడ ఉన్నటువంటి బ్యారాక్స్ అంటే టీమ్స్ గా ఉన్నటువంటి సైన్యంలో రెజిమెంట్స్ లో కొంతమంది ఉన్నటువంటి అధికారుల్ని ఒప్పుకోకుండా వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేయటం, వాళ్ళని దాడి చేయండి అన్నా కూడా దాడి చేయకపోవటం, అలా చేయనటువంటి సందర్భంలో ఒక ఆఫీసర్ పైకి కాల్చివేయటం. సో ఇలా జరిగిన తర్వాత మరొక 3 రెజిమెంట్స్ లో అంటే మరొక 3 గ్రూపుల్లో వాళ్ళు వ్యతిరేకత వ్యక్తం చేయటం అనేది మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ సైనికులందరూ కూడా వ్యతిరేకత వ్యక్తం చేసి, ఏంటి వీళ్ళు ప్రధానంగా చూస్తుంది ఏంటంటే, సైనికులందరూ కూడా ఎవరైతే ఈ సమ్మె చేస్తున్నటువంటి వర్కర్స్ ఉన్నారో, ఈ స్ట్రైక్ చేస్తున్నటువంటి వర్కర్స్ ఉన్నారో వాళ్ళతో పాటు మనం కూడా జాయిన్ అవుదాం దీనికి వ్యతిరేకంగా అనేటువంటి ఆలోచన ఉంది అనేటువంటిది మనకి ఇక్కడ క్లియర్ గా స్పష్టంగా తెలుస్తుంది. అంటే బై ఈవినింగ్ సోల్జర్స్ అండ్ స్ట్రైకింగ్ వర్కర్స్ గ్యాదర్ టు ఫార్మ్ ఎ సోవియట్ or a council in the same building as the Duma met. This is called the Soviet, Petrograd Soviet. అదే రోజు ఈవినింగ్ మనకి వర్కర్స్ అలాగే సోల్జర్స్. సో ఇప్పటికి మనకి వర్కర్స్ దాదాపుగా అన్ని ఫ్యాక్టరీస్లో పనిచేసేటువంటి వర్కర్స్, సోల్జర్స్, మరి వీళ్ళ యొక్క నినాదాలు ఏంటి, వీళ్ళకి ఏం కావాలి? బ్రెడ్, వర్కింగ్ అవర్స్, వేజెస్, వీటన్నిటికంటే ప్రధానమైనటువంటిది డెమోక్రసీ. ఇప్పటికి ఆల్రెడీ మనకి కనపడకుండా వీళ్ళతో పాటు ఇంకొక గ్రూప్ కూడా ఉంది, పొలిటికల్ పార్టీస్. ఈ పొలిటికల్ పార్టీస్ కూడా దే ఆర్ అగెయిన్స్ట్ ద గవర్నమెంట్ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ప్రధానంగా వర్కర్స్, సోల్జర్స్, పొలిటికల్ పార్టీస్. వర్కర్స్లో మళ్ళీ మెన్, ఉమెన్ కూడా ఉన్నారు. అందుకే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది కూడా మనం చెప్పుకున్నాం. వీళ్ళందరూ ఎక్కడ గ్యాదర్ అయ్యారు? ఎక్కడైతే పార్లమెంట్ మీట్ అవుతుందో డ్యూమా బిల్డింగ్లోనే, డ్యూమా ఎక్కడైతే మీట్ అవుతుందో ఆ బిల్డింగ్లోనే వీళ్ళందరూ మీట్ అయ్యి వీళ్ళు ఒక కౌన్సిల్ లాగా ఏర్పడ్డారు. ఆ కౌన్సిల్నే మనం సోవియట్ అంటాం లేదా కౌన్సిల్ అంటాం. అంటే ఒక గ్రూప్, ఒక సంఘటితంగా ఏర్పడటం జరిగింది. దాన్నే ఫేమస్గా మనం పెట్రోగ్రాడ్ సోవియట్ అని పిలవటం జరుగుతుంది. ద వెరీ నెక్స్ట్ డే డెలిగేషన్ వెంట్ టు సీ జార్. నెక్స్ట్ డే రోజే ఈ సోవియట్ నుంచి వర్కర్స్, సోల్జర్స్ కలిసి ఉన్నటువంటి ఈ గ్రూప్ నుంచి ఒక సభ్యుల కమిటీ అంతా కలిసి జార్ని కలవటం జరిగింది. మిలిటరీ, ఎందుకంటే సోల్జర్స్ అంటే మిలిటరీ వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి, మిలిటరీ కమాండర్స్ అడ్వైజ్ హిమ్ టు అబ్డికేట్ ద థ్రోన్. మీ పదవిని మీరు వదులుకోండి, మీ రాజరికాన్ని మీరు వదులుకోండి అనేటువంటి సలహా ఆయనకి ఇవ్వటం జరిగింది. సో ఆయన హీ ఫాలోడ్ దేర్ అడ్వైస్ అండ్ అబ్డికేటెడ్ ఆన్ March 2nd మార్చినైనా తన పదవికి తాను వదిలేయటం జరిగింది. రాజ యొక్క పదవి, రాజుగా ఉన్నటువంటి దాన్ని ఆయన వదిలేయటం జరిగింది. సో సోవియట్ లీడర్స్, డ్యూమా లీడర్స్. సోవియట్ లీడర్స్ ఎవరు? ఈ కౌన్సిల్లో ఏర్పడినటువంటి లీడర్స్. అలాగే డ్యూమా లీడర్స్ ఎవరైతే ఆల్రెడీ పొలిటికల్ పార్టీస్ లీడర్స్గా ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒక టెంపరరీ గవర్నమెంట్, ప్రొవిన్షియల్ గవర్నమెంట్ టు రన్ ద కంట్రీ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ మనకి రాజకీయ పార్టీలు వాళ్ళందరూ కలిసి ఇక్కడ ఒక టెంపరరీ గవర్నమెంట్, ప్రొవిన్షియల్ గవర్నమెంట్ అంటే టెంపరరీ గవర్నమెంట్ అనేది ఏర్పాటు చేసుకుంది. సో దీంట్లో ఏమైంది? టెంపరరీ గవర్నమెంట్ ఏముంది?
జార్ వాజ్ అబ్డిగేటెడ్. వెన్ వాజ్ జార్ అబ్డిగేటెడ్? 2nd మార్చ్. 2nd మార్చ్న ఈయన అబ్డికేట్ చేశారు. ఇది ఎప్పుడు జరిగింది? 1917. ఇందులో మేజర్ ఈవెంట్స్ ఎప్పుడు జరిగినాయి? ఫిబ్రవరి 1917లో ఫస్ట్ స్ట్రైక్ జరగటం, తర్వాత 50 మంది కంపెనీస్ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చి జాయిన్ అవటం, తర్వాత రాజకీయ పార్టీలు రద్దు అవటం, పార్లమెంట్ రద్దు అవటం, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే జరగటం, సైనికులందరూ ఏర్పాటు అవటం, ఇట్లా ఒకరి తర్వాత ఒకరు అందరూ కలిసి జాయిన్ అయినటువంటి సందర్భంలో మనకి ఈ గవర్నమెంట్ టు రన్ ద గవర్నమెంట్ ఆ రాజు గారిని తన యొక్క పదవిని వదిలేయమని చెప్పారు. రష్యాస్ ఫ్యూచర్ విల్ బి డిసైడెడ్ బై ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. రాజ్యాంగాన్ని రచించబోయేటువంటి ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఏర్పాటు చేసుకుందాం. ఆ అసెంబ్లీ ద్వారా ఎన్నికలు జరిపిద్దాం. ఆ ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్కరికి ఓటు ఇద్దాం. యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్. యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్కి ఛాన్స్ ఇద్దాం. ఎవ్రీబడి విల్ గెట్ రైట్ టు ఓట్. మెన్, ఉమెన్, రిచ్, పువర్, హై క్లాస్, లో క్లాస్, వర్కింగ్, పొలిటికల్, సోల్జర్స్, వర్కర్స్ అందరికీ కూడా ఓటు వేసేటువంటి హక్కును కల్పించడం జరుగుతుంది. ఇలాంటి ప్రధానమైనటువంటి డిమాండ్స్ వచ్చినాయి. అంటే డెమోక్రసీకి డిమాండ్ వచ్చింది, అలాగే వర్కింగ్ అవర్స్ చేంజెస్కి ఆప్షన్ వచ్చింది, వేజెస్, బ్రెడ్కి ఇంకా చర్యలు చేపట్టాల్సి ఉంది. సో పెట్రోగ్రాడ్ హ్యాడ్ లెడ్ ద ఫిబ్రవరి రెవల్యూషన్ దట్ బ్రాట్ డౌన్ ద మోనార్కీ ఇన్ ఫిబ్రవరి 1917. అందుకే దీన్ని ఫిబ్రవరి రెవల్యూషన్ గా పిలవటం జరుగుతుంది. వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫిబ్రవరి రెవల్యూషన్? బికాస్ ఇన్ పెట్రోగ్రాడ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి there are lot of events that took place which finally led to the abdication of the throne of the Tsar. So in February most of the events అన్ని కూడా ఒకటి తర్వాత ఒకటి అన్ని కలిసి వచ్చి 2nd మార్చ్కి జార్ యొక్క పరిపాలన అనేది రద్దు చేయబడింది. వీళ్ళందరూ ఒక కౌన్సిల్గా ఏర్పాటు అవడం జరిగింది. ఇవన్నీ వెరసి మనకి ఫిబ్రవరిలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి ఈవెంట్స్గా మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి పెట్రోగ్రాడ్ రెవల్యూషన్ అన్నా ఫిబ్రవరి రెవల్యూషన్ అన్నా కూడా అబ్డికేషన్ ఆఫ్ జార్. ప్రధానంగా ఇందులో మనం చెప్పుకోవాల్సింది ఏంటి? జార్ యొక్క రూల్ అనేటువంటిది ఎండ్ అయిపోయింది. జార్ రూల్ ఎండెడ్. ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు కదా. డ్యూమాని ఎప్పుడైనా కూడా సస్పెండ్ చేశారు. ఇప్పటికి 3 సార్లు సస్పెండ్ చేస్తే 3 సార్లు ఆయన డిఫరెంట్ మెంబర్స్తో ఎలక్ట్ చేయించారు తప్ప ఎక్కడా కూడా జార్ని అబ్డిగేట్ చేయండి లేదా మిమ్మల్ని మీ పదవి త్యాగం చేయండి అనేటువంటి పరిస్థితి ఎక్కడా రాలేదు. ప్రజలందరూ ఒకటయ్యి జార్ని ఎండ్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి దీన్ని చాలా ఇంపార్టెంట్ పొలిటికల్ చేంజ్గా మనం చెప్పుకోవచ్చు. దిస్ గేవ్ a chance for the formation of democracy in February 1917, which resulted in March for the formation of provincial government, a temporary government, and they also decided to form a constituent assembly to draft a constitution to conduct elections on the basis of universal adult suffrage. So that is why this is known as February Revolution. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. మన తెలుగు వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది అనేటువంటి ఆలోచనతో చేయటం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా సపోర్ట్ చేయవలసిందిగా మనవి. థ్యాంక్ యూ.